అతిపెద్ద శివలింగాలలో ఒకటి మరియు అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి అయిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఒక భాగంగా పిలువబడే బృహదీశ్వర ఆలయం తంజావూరుకి అయితే ఇప్పుడైతే వచ్చేసామండి. ఈ టెంపుల్ తంజావూరులోనే పెద్ద టెంపుల్ అండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ చంద్రకళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ట్రిప్లో భాగంగా బృహదీశ్వర దేవాలయానికి అయితే వచ్చామండి. ఇదైతే తంజావూరులో ఉంది. సో వీడియో తీస్తుంటే టీజ్ చేస్తున్నారండి. నేను చెప్పే డీటెయిల్స్ మాత్రం అబ్జర్వ్ చేయండి. ఇది మన తమిళనాడులో తంజావూరులో కావేరీ నది దక్షిణ ఒడ్డున ఈ టెంపుల్ అయితే ఉందండి. ఇది అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటి. ఇది తమిళ వాస్తు శిల్పానికి ఒక ఎగ్జాంపుల్. దీన్ని దక్షిణ మేరు అని కూడా పిలుస్తారండి. ఈ దేవాలయాన్ని చోళ చక్రవర్తి రాజరాజు క్రీస్తు శకం 1003 మరియు 1010 ఆ సంవత్సరాల మధ్య అయితే నిర్మించారంటండి. సో మనం అన్నీ అంటే ఇవి ఉంటాయి కదండి మండపాలు, అవన్నీ దాటేసిన తర్వాత మనం కొంచెం లోపలికైతే వస్తాము. సో అక్కడైతే కనుక వాటికి సంబంధించిన అంటే టెంపుల్ గురించి వివరాలు అంటే టెంపుల్ మ్యాప్ అనేది మనకి ఇక్కడ అయితే ఉంచారు. సో మీరు కూడా చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే టెంపుల్ గురించి అయితే ఇచ్చారు. ఇదేమో మ్యాప్ అయితే పెట్టేశారు. అంటే మొత్తం టెంపుల్ వ్యూ ఎలా ఉంది అనేది అయితే ఇక్కడ పెట్టారు. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చినట్లయితే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోవద్దండి. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు చాలా వివరాలు అయితే నేను చెప్తాను. మాకు ఈ ట్రిప్లో నేను ప్రతి వీడియోలో అయితే చెప్తున్నానండి, మాకు అంటే మా ఫ్రెండ్స్ లాగా మాతో పాటు ట్రిప్లో భాగంగా అయితే వర్షం అయితే పడుతూనే ఉందండి. ఈ రోజుకి మేము 4th డే ఆఫ్ ట్రిప్లో ఉన్నాము. సో వర్షం పడుతూనే ఉంది. సో ఈ టెంపుల్ మొత్తం అయితే కనుక వర్షంలోనే మేము తడుచుకుంటూనే అయితే తిరిగామండి. ఫుల్గా రైన్ అయితే పడుతుంది. కానీ ఇక్కడ స్వామివారిని చూడడానికి మాత్రం జనాలు అయితే చాలామంది అయితే వచ్చారండి. సో ఇప్పుడు నేను టెంపుల్ గురించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ టెంపుల్ అనేది 11వ శతాబ్దంలో అయితే అసలు కట్టారు కదా అండి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక కందకం చుట్టూ అయితే నిర్మించారంట. ఇందులో గోపురము, ప్రధాన దేవాలయము, దాని భారీ బురుజు, శాసనాలు ఉన్నాయి, ఫొటోస్ అంటే కుడ్య చిత్రాలు, శిల్పాలు చాలా ఉన్నాయండి. ఇవన్నీ శివుని పూజించే వాళ్ళు ఉంటారు కదండి, ప్రధానంగా శైవ మతానికి సంబంధించినవి ఉన్నాయి. కానీ వైష్ణవ అంటే శాక్తేయ మతాలకి చెందినవి కూడా ఉన్నాయంటండి. ఈ ఆలయం దాని చరిత్రలో కొంచెం దెబ్బతింది. అంటే కొన్ని అంటే ఏమన్నా పగిలిపోవడాలు, ఇరిపోవడాలు అలా జరిగితే కనుక మళ్ళీ కొన్ని కళాకృతుల వాటిని మళ్ళీ రీక్రియేట్ చేశారంటండి. గ్రానైట్తో నిర్మించబడిన ఆలయం పైన ఉన్న విమాన స్తంభం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన వాటిలో ఒకటి. అంటే మనం ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లో మనం చూసాం కదండి, పైన టెంపుల్ గోపురం ఉంది కదండి, ఆ గోపురం అయితే గ్రానైట్తో నిర్మించారండి. ఆ విమానం ఉంటుంది కదండి, అదే ఇప్పుడు చూస్తున్నారు కదండి పైన ఉన్నది, అదైతే దాన్ని విమానం అంటారు. ఇది అత్యంత ఎత్తైన వాటిలో ఒకటి. అంటే ఈ ఆలయంలో భారీ స్తంభాల దగ్గర అంటే నడువ మరియు భారతదేశంలోని అతిపెద్ద శివలింగాల్లో ఒకటి అంటండి ఈ స్వామివారిది. ఇది అయితే కనుక తన శిల్పకళా నాణ్యతకు అయితే ప్రసిద్ధి చెందిందంటండి. ఈ ఆలయం తమిళనాడులో అత్యధికంగా సందర్శించే పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ టెంపుల్ అనేది సహజంగా లేదా అంటే మనుషులు పెట్టింది కానీ సహజంగా కానీ ఎత్తైన వేదికపై నిర్మించిన ఒక పెద్ద ఆలయం అండి. ఆలయ సముదాయం దాదాపు 2 చతురస్రాలను ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఉండే ఒక దీర్ఘ చతురస్రం అండి. ఈ ప్రదేశంలో 5 ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఎత్తైన పైకప్పుతో కూడిన చూస్తున్నారు కదండి గర్భగుడి, దాన్ని శ్రీ విమానం అని అంటారు. ముందు భాగంలో ఉన్న నంది మండపం ఆల్రెడీ చూసారు కదండి, నందిని తర్వాత వీడియోలో కూడా చూపిస్తాను. మరియు వీటికి మధ్య ప్రధాన ముఖ మండపం ఉన్నాయి. మహాసభ మరియు మహామండపాన్ని గర్భగుడితో కలిపే మండపం అయితే ఉన్నాయండి. ఈ ఆలయ సముదాయం తన విశాలమైన ప్రాంగణంలో అంటే ప్రదక్షిణ అయితే చేయడానికి అయితే 450 మీటర్ల చుట్టుకొలతో ఉన్న ఒక పెద్ద స్తంభాలతో కూడిన
పైకప్పు ఉన్న వరండానైతే కలిగి ఉందండి. లోపల అయితే ఫొటోస్ అయితే తీయడానికి, వీడియోస్ తీయడానికి అయితే ఎలో లేదు. సో నేనైతే చెప్తున్నాను. ఈ స్తంభాల వరండా బయట 2 ప్రాకారపు గోడలైతే ఉన్నాయండి. వాటిలో బయట గోడ రక్షణ కోసం అయితే నిర్మించారు. దీన్ని 1777లో ఫ్రెంచ్ వాళ్ళు వలస వచ్చారు కదండీ! ఆ సైన్యాలు ఆలయాన్ని ఆయుధాగారంగా అంటే ఆయుధాలు దాచిపెట్టుకోవడానికి, ఉపయోగించుకోవడానికి వీలుగా తుపాకీ రంధ్రాలతో అయితే నిర్మించారు. వారు ఆలయ సముదాయ ప్రాంతాన్ని వేరు చేస్తూ బయట గోడని ఎత్తుగా అయితే నిర్మించారండి. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. కొన్ని ప్లేసెస్ అంటే ఈ ప్రాకారాలు ఉన్నాయి కదండీ! ఆ ప్రాకారాల్లోనే కొంచెం అంటే ఏదైనా మనం అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనే విధంగా కూడా ఉన్నాయి. మీరు వీడియోలో చూస్తే కనుక మీకైతే క్లియర్‌గా అర్థమై ఉంటుంది. మనకు ఈ ఆలయ ప్రాంగణంలో అయితే అంటే ఏమేమి ఉన్నాయంటే ప్రధాన గర్భగుడి అంటే మనకి శివాలయం ఉంది కదండీ! శివుని లింగం ఉంది కదా! అది ప్రధాన గర్భగుడి అంటారు. నంది మండపం ఉంది. దానితో పాటుగా కార్తికేయునికి మరియు పార్వతీదేవికి 2 ఆలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడే చిన్న చిన్న అదనపు చిన్న ఆలయాలు కూడా కొన్ని అయితే ఉన్నాయి. సో మనం ఇది ఆల్రెడీ చూస్తున్నాం కదండీ! మనకి టెంపుల్ అనేది తూర్పు ముఖంగా ఉంది. అంటే తూర్పు వైపు చూస్తున్నట్టు ఉంది. మరియు ఒకప్పుడు దాని చుట్టూ నీటి కందకం అంటే నీళ్ళు అయితే ఎక్కువ ఉండేవి. దాన్నైతే పూర్తి చేశారు. ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో స్టార్టింగ్‌లో చూసుకున్నాం కదండీ! అంటే మనం స్టార్టింగ్ అయ్యేటప్పుడు నేను ఒక గోడ అయితే చూపించాను కదా! ఆ గోడనైతే గనక అది పూర్తి చేసిన తర్వాత ఆ గోడనైతే కట్టారంట. 2 గోడలకు గోపురాలు అని పిలువబడే ద్వారాలైతే ఉన్నాయి. ఆల్రెడీ చూసారు కదండీ! ఇవైతే గనక ఓన్లీ ఇక్కడ సిమెంట్ గాని అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ రాళ్ళుంటాయి కదండీ! పెద్ద పెద్ద రాళ్ళు. వాటితో మాత్రమే నిర్మించారంటండి. ప్రధాన ద్వారాలు తూర్పు వైపున అయితే ఉన్నాయి. మనం అంటే స్టార్టింగ్‌లో వచ్చాం కదండీ! సో మొదటి దానిని కేరళాంటకన్ తిరువాసల్ అని పిలుస్తారంటండి. దీని అర్థం అంటే కేరళాటకన్ యొక్క పవిత్ర ద్వారం అంటే డివోషనల్ వే అని. ఈ కేరళాంటకన్ అనే పదం ఉంది కదండీ! అయితే ఈ టెంపుల్‌ని కట్టారు కదండీ! ఆ రాజరాజు యొక్క ఇంటి పేరంట. ఆ ఇంటి పేరునే కేరళాంటకన్ యొక్క పవిత్ర ద్వారం అని దానికైతే పెట్టారు. అది దాటేసిన తర్వాత సుమారు 100 మీటర్ల ముందు రాజరాజన్ తిరువాసల్ అని పిలువబడే లోపలి ప్రాంగణ గోపురం అయితే ఉందంట. పురాణాలు మరియు ఇతర హిందూ గ్రంథాల్లోని దృశ్యాలను వివరించే అధిష్టానం అంటే శిల్పాలతో ఈ ఈ కేరళ టాంకన్ తిరువాసల్ కంటే ఎక్కువగా అంటే ఇందాక మనం చెప్పుకున్న ద్వారం కంటే ఈ ద్వారం మీద చాలా అంటే ఇంకా ఎక్కువ ఫొటోస్ కానీ అంటే శిల్పాలు కానీ అయితే చెక్కారంటండి. లోపలి తూర్పు గోపురం ఒక విశాలమైన ప్రాంగణానికి అయితే వెళ్తుంది. అందులో ఉన్న ఆలయాలన్నీ తూర్పు, పడమర మరియు వాయువ్య దిశలుగా ఉన్నాయి. అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి ప్రాంగణంలోకి అంటే డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయని. ఈ సముదాయంలోకి 5 అంతస్తుల గోపురం ద్వారా ఒక మార్గంలోంచి వెళ్ళవచ్చు. మనకి ప్రధాన ప్రవేశ ద్వారం యొక్క గోపురం అయితే 30 మీటర్ల ఎత్తు అయితే ఉంటుందంటండి. ఇది మన విమానం అంటే మనం టెంపుల్‌కి పైన విమానం ఉంది కదండీ! దానికంటే చిన్నది. ప్రధాన ఆలయ సంబంధిత స్మారక చిహ్నాలు మరియు గొప్ప గోపురం ఈ ప్రాంగణం మధ్యలో అయితే ఉన్నాయి. శివునికి అంకితం చేయబడిన ప్రధాన ఆలయం చుట్టూ చిన్న ఆలయాలు అయితే ఉన్నాయండి. ఇవైతే ఆయన భార్య పార్వతి, మురుగన్, గణేష, వారాహి, చండేశ్వర మరియు నటరాజులకి అంకితం అయితే చేయబడ్డాయి. నంది మండపంలో గర్భగుడి వైపు చూస్తున్న ఏకశిల అంటే ఒక శిల మీదనే చెక్కిన వృషభం అయితే ఉంది. ఈ నంది విగ్రహం ఏకశిల విగ్రహం కదండి మరియు దేశంలోనే అతిపెద్ద వాటిల్లో ఒకటండి. సో మనం ఈ టెంపుల్ గురించి చెప్పుకోవాలంటే చాలా అయితే ఉందండి. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలా చాలా డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ టెంపుల్‌కి చాలా చరిత్ర ఉందండి. నేను కొన్ని వ్యూస్ కూడా అప్లోడ్ చేశాను కదండీ! చూడండి.
నేను చెప్పిన డీటెయిల్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయగలరండి. మీరు కూడా టెంపుల్‌ని విజిట్ చేస్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.